వారం 10 రోజులుగా టెన్షన్ వచ్చేస్తుంది సాక్షివాడికి. ఈ పొత్తుల మీద ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. అసలు పవన్ కళ్యాణ్ గారి క్యాండిడేట్లు తెలుగుదేశం క్యాండిడేట్లు చెత్తకొట్టేసుకుంటున్నారని ఇప్పుడు కొత్తగా భారతీయ జనతా పార్టీకి జిల్లాకు ఒక 2 ఎమ్మెల్యేలు, జిల్లాకు ఒక ఎన్నో 10-15 మరి ఎంపీ స్థానాలు వాళ్ళు కోరుకుంటున్నారు అని ఈ మోడల్లో వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు మరి సాక్షివాడికి ఎలా తెలుసో మనకు తెలియదు. ఏదో రకంగా తగల్లో పెట్టేలాగా మరొక ఆయన ఒక తలపడిన రాజకీయ నాయకుడు కులాభిమానంతో వారు లేఖలు రాస్తూ ఉంటే పవన్ కళ్యాణ్ గారికి సూచనల రూపంలో ఆ లేఖల్ని ప్రముఖంగా ప్రస్తావిస్తారు. ఆ లేఖ రాసిన వ్యక్తే జగన్మోహన్ రెడ్డి నేరాలని త్వరగా డీల్ చేయండి రా బాబు అని హైదరాబాద్ లో వేసిన కేసు నోటీస్ ఇస్తే అది రాదు. సాక్షి పేపర్లో ఆ న్యూస్ రాయలా. కానీ ఆయన రాసిన లేఖల మటుకు ఇలాగా ఒక 15 ఎంపీలు, ఒక 75 ఎమ్మెల్యేలు ఇమ్మని చెప్పి హరిరామ్ జోగి గారు లేఖ రాశారు. అంటే అది ఫ్రంట్ పేజీలో చూసారా అసలు అట్టుడికి పోతున్నారు వీళ్ళందరూ. అది జరిగేది కాదు, ఈ పొత్తు జరిగేది కాదు అని ఇలా రకరకాల రిస్కులు క్రియేట్ చేయటం. మరి రీసెంట్ గా మరి చూస్తుంటారు దాని పేపర్లో బీజేపీ చెప్తుంటారు వాళ్ళు కూడా పొత్తులపైన కేంద్ర నిర్ణయం తీసుకుని చెప్తారు. చంద్రబాబు నాయుడు గారు కూడా 20వ తేదీన చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారు కలిసి కూడా వస్తారు ఢిల్లీకి అని. మీకున్న సమాచారం మొదటి నుంచి కూడా మీరు పొత్తు ఉంటే బాగుంటుంది రాష్ట్రానికి కోసం అనేది కూడా అంశాన్ని చెప్తారు. ఎట్లా చూస్తారు? నిన్న ఎవరో మాట్లాడింది, నిన్న అక్కడ విష్ణువర్ధన్ రెడ్డి గారు మాట్లాడారు బీజేపీలో. ఇక్కడే ఈ రోజు విష్ణుకుమార్ రాజు గారు మాట్లాడారు. నిన్న విష్ణువర్ధన్ రెడ్డి గారు మాట్లాడారు. ఏమని? వాళ్ళకి ముఖ్యమంత్రి పదవి ఇవ్వాల్సి ఉంటుంది కొత్త ఉంటే ఒకవేళ అట్లా ఆ టాపిక్ లో మాట్లాడారు. విష్ణువర్ధన్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ గురించి మాట్లాడితే ఎలా ఉంటుందంటే నేను వైసీపీ గురించి మాట్లాడినట్టు ఉంటుంది. సో మా మనో ఒక దగ్గర మనసు ఒక దగ్గర ఎలా అయితే నాకుందో మరి అవే భావాలు బహుశా వారికి ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పదే పొత్తులపై గతంలో సోము వీర్రాజు గారు కూడా ఏదో ముఖ్యమంత్రి గురించి మాట్లాడితే మళ్ళీ ఆయన తూర్చని, ఇది ఆయన అధ్యక్షుడిగా ఉంది తూర్చని, ఇటువంటివన్నీ నడ్డా గారు ఆ పై అధిష్టానం చూసుకుంటుంది. కానీ ముఖ్యమంత్రి ఎవరు, లేదంటే పొత్తులు ఏంటి అని ఇటువంటి విషయాలు పార్టీ అధ్యక్షులు మరి గతంలో ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ కూడా చేశారు పురంధరేశ్వర్ గారు. వాళ్ళ లెవెల్లోనే మాట్లాడటానికి సాహసించకపోతే మరి ఇటువంటి దుస్సాహసం రెడ్డి గారు చేశారంటే ఆయన కొంచెం నా టైప్ ఏమో అని చెప్పి నేను భావించాలి. తెలుసు నాకు విష్ణు బాగా, బట్ నా టైప్కి వచ్చేసినట్టున్నాడు. ఎనీహో పొత్తుల విషయానికి వస్తే డెఫినెట్ గా మరి నేను 2 ఏళ్ల పైగా చెప్తున్నా. ఇవాళ పేపర్లో కూడా చూసాం. ఇవాళ రేపు భారతీయ జనతా పార్టీ సమావేశాలు ఉన్నాయి. మోస్ట్ లైక్లీ 20వ తారీఖు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఒక ఎన్డీఏ మీట్ ఉంటుంది, దాన్ని ఆహ్వానిస్తారని చెప్పి మరి మీడియాలో చూసాం. 20 కాకపోతే 21 అవుతుంది. అంతకుమించి పెద్దగా ఆలస్యం అయ్యే అవకాశం లేదు. ఎందుకంటే మరో పక్క యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల వారు ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు గేమ్ ఆడుకుంటున్నారు క్యాండిడేట్ని. ఈ జిల్లా నుంచి ఆ జిల్లా, ఆ జిల్లా నుంచి ఈ జిల్లా, ఎక్కడ దొరకకపోతే క్యాండిడేట్ దొరకకపోతే మరి ఆ కర్ణాటక నుంచి కూడా తీసుకొచ్చి ఆ హిందూపూర్లో మరి ఎవరినో పెట్టారు. మరి ఇలాగా ఇష్టం వచ్చినట్టు ఆయన గేమ్స్ ఆయన ఆడుతున్నారు. కానీ కాకపోతే ఎక్కడో దగ్గర క్యాండిడేట్లను అయితే వేస్తున్నారు. అలాగా ఇప్పుడు
మరి ఇక్కడ క్యాండిడేట్ లిస్టు మరి ఆయన 2 ఈయన 2 చెప్పారు కాబట్టి ఇంకా మిగిలిన ఏమీ చెప్పలేరు కాబట్టి మరి ఇంకా రేపు 10 లోపు మార్చి 10 లోపు నోటిఫికేషన్ కూడా వస్తుంది. మరి ఇంకా క్యాంపెయిన్ స్టార్ట్ చేసుకోవాలి. ఈ అవసరాలన్నీ ఉన్నాయి కాబట్టి డెఫినెట్ గా ఎక్కువ ఆలస్యం అయితే జరగదు. అతి త్వరలో నాట్ మోర్ దాన్ ఏ వీక్ డెఫినెట్ గా ఈ 3 పార్టీల లిస్టు త్వరలో బయటకు వచ్చేస్తుంది. అప్పుడు సాక్షివాడు ఏం వేడుస్తాడు అన్నదే చూద్దాం. మరి ముందే కన్క్లూజన్ అక్కర్లేదు. ఆ రోజు సాక్షులు ఏం వేసుకుంటాడో ఏమవుతుందో